హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రావణి. ఈరోజు టాపిక్ యూసేజ్ ఆఫ్ యాజ్ అండ్ లైక్ ఇన్ ఇంగ్లీష్. అంటే యాజ్, లైక్ని ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగించాలో, ఎప్పుడు ఉపయోగించాలో నేర్చుకుందాం. ఈ రెండింటిని ఎలా ఉపయోగించాలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ వీడియోని చూసి తప్పక తెలుసుకోండి. యూసేజ్ ఆఫ్ యాజ్ ఇన్ ఇంగ్లీష్. యాజ్ని మనం చాలా సందర్భాల్లో ఉపయోగించవచ్చు. అవేంటో చూద్దామా? సో ఆలస్యం చేయకుండా మన ఛానల్ని స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. యాజ్ అనేది కంజంక్షన్. టాకింగ్ అబౌట్ జాబ్ ఆర్ ఫంక్షన్. అంటే ఏదైనా పని లేదా ఉద్యోగం గురించి మాట్లాడేటప్పుడు యాజ్ ఉపయోగించాలి. ఇక్కడ యాజ్ ఈజ్ ఫాలోడ్ బై ఎ నౌన్. ఎగ్జాంపుల్, హీ వర్క్డ్ యాజ్ ఎ టీచర్ ఫర్ 2 years. అంటే అతను 2 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఇక్కడ మనం అతని జాబ్ గురించి మాట్లాడుతున్నాం. హీ వర్క్డ్ లైక్ ఏ టీచర్. ఇక్కడ లైక్ వాడకూడదు, అది ఇన్కరెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్, వీఆర్ యూజింగ్ అవర్ ఓల్డ్ బిల్డింగ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూట్. అంటే మేము మా పాత భవనాన్ని ఒక సంస్థగా ఉపయోగిస్తున్నాము. యాజ్ని ఇంకా ఎప్పుడు ఉపయోగించవచ్చు? టు కనెక్ట్ 2 phrases. అంటే ఏవైనా 2 వాక్యాలను కనెక్ట్ చేయడానికి యాజ్ ఉపయోగించాలి. యాజ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ కంజంక్షన్ టు కనెక్ట్ 2 phrases. దీనికి వేరు మీనింగ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ టు పార్క్ ఆన్ ద నెక్స్ట్ స్ట్రీట్ యాజ్ ద రోడ్ వాజ్ క్లోజ్డ్. అంటే దారి మూసివేయబడినందున నేను పక్క వీధిలో పార్క్ చేయాల్సి వచ్చింది. ఐ యామ్ గోయింగ్ టు స్లీప్ అ లాట్ టు నైట్ యాజ్ ఐ యామ్ వెరీ టైర్డ్. అంటే నేను చాలా అలసిపోయినందున ఈరోజు రాత్రి చాలా నిద్రపోతాను. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్లో కూడా యాజ్ అంటే బికాస్ అని అర్థం వస్తుంది. యాజ్ ఈజ్ యూజ్డ్ వెన్ 2 events ఆర్ హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైమ్, మీన్స్ సైమల్టేనియస్లీ. అంటే we use as when one event happens while another is in progress. ఏవైనా 2 సంఘటనలు ఒకే సమయంలో జరుగుతున్నప్పుడు యాజ్ ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్, దే అరైవ్డ్ యాజ్ వీ వర్ లివింగ్. అంటే మేము వెళ్ళేటప్పుడు వారు వచ్చారు. ఇక్కడ యాజ్ అంటే వైల్ లేదా వెన్ అని అర్థం. యాజ్ వీ వర్ సిట్టింగ్ డౌన్ టు డిన్నర్ ద ఫోన్ ర్యాంగ్. అంటే మేము రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు ఫోన్ మోగింది. యాజ్ ఈజ్ యూజ్డ్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్ ఆర్ డన్ ఇన్ ద సేమ్ వే. అంటే ఏదైనా అదే విధంగా జరుగుతున్నప్పుడు. ఎగ్జాంపుల్, యాజ్ వీ ఎక్స్పెక్టెడ్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. అంటే మేము ఊహించినట్లే వర్షం పడడం ప్రారంభమైంది. యాజ్ ఐ సెడ్, ఐ థింక్ దిస్ ప్రాజెక్ట్ విల్ బీ ఏ ఛాలెంజ్. అంటే నేను చెప్పినట్లుగా ఈ ప్రాజెక్ట్ ఒక సవాలుగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇన్ఫార్మల్ స్పీచ్లో చాలామంది లైక్ ఉపయోగిస్తారు అదే విధంగా చెప్పడానికి, కానీ బుక్స్లో ఇది కరెక్ట్ కాదు. లైక్ ఐ సెడ్ అనేది ఇన్ఫార్మల్గా ఉపయోగిస్తారు. మేకింగ్ కంపారిజన్స్ మీన్స్ కంపేరింగ్ పర్సన్, థింగ్ విత్ అనదర్. ఇక్కడ యాజ్ స్ట్రక్చర్ యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ని ఫాలో అవుతుంది మరియు యాజ్ మచ్ యాజ్ని ఉపయోగిస్తాము. అంటే ఏదొక వ్యక్తి లేదా వస్తువు వేరొక దానితో సమానంగా ఉన్నారా అని చెప్పడానికి దీనిని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్, షీ లవ్స్ మూవీస్ యాజ్ మచ్ యాజ్ ఐ డూ. అంటే ఆమెకు సినిమాలు అంటే నాలాగే చాలా ఇష్టం. ఇక్కడ పోలికలు చెప్తున్నాం కదా, ఈ విధంగా ఉపయోగిస్తాం. టామ్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ హిస్ బ్రదర్. అంటే టామ్ తన సోదరుడిలా ఎత్తుగా లేడు. You can also use as in the expression the same as. This is used to talk about identical things. అంటే ఒకేలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు the same as ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్, యువర్ బ్యాగ్ ఈజ్ ద సేమ్ యాజ్ మైన్. అంటే నీ బ్యాగ్ నా దానిలాగే ఉంది. దీని అర్థం నీ బ్యాగ్ నా బ్యాగ్ లాగే ఉంది. యాజ్ ఇఫ్ ఆర్ as though plus clause. This is used to compare real situation to an imaginary situation. That is how someone looks or sounds or feels about something.
అంటే ఏమీ లేకపోయినా లేదా ఏమీ కాకపోయినా ఉన్నట్టు లేదా ఏదో అయినట్టు ఊహించడం. చాలామంది నేటివ్ స్పీకర్స్ లైక్ ఉపయోగిస్తారు. అది కరెక్ట్ కాదు. ఎగ్జాంపుల్, యూ లుక్డ్ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాడ్ హ్యాపెండ్. అంటే ఏమీ జరగనట్లు మీరు కనిపిస్తున్నారు. షీ సౌండ్స్ యాజ్ ఇఫ్ షీ హ్యాడ్ అ ఫీవర్. అంటే ఆమెకు జ్వరం ఉన్నట్టు ఆమె అనిపిస్తుంది. ఇంకా యాజ్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు? ఫర్ గివింగ్ ఎగ్జాంపుల్స్ బై యూజింగ్ సచ్ యాజ్. అంటే ఉదాహరణలు ఇచ్చేటప్పుడు. వీ కెన్ సే లైక్ ఆర్ సచ్ యాజ్ టు గివ్ ఎగ్జాంపుల్స్. లైక్, సచ్ యాజ్ ఏదైనా అనొచ్చు. లైక్ కొంచెం లెస్ ఫార్మల్, సచ్ యాజ్ అనేది మోర్ ఫార్మల్. ఎగ్జాంపుల్, దే గేవ్ హిమ్ గిఫ్ట్స్ సచ్ యాజ్ వాచెస్ అండ్ బుక్స్. అంటే వారు అతనికి వాచ్లు, పుస్తకాలు వంటి బహుమతులు ఇచ్చారు. దే గేవ్ హిమ్ గిఫ్ట్స్ యాజ్ వాచెస్ అండ్ బుక్స్. ఇక్కడ యాజ్ అని ఉపయోగించకూడదు. సచ్ యాజ్ లేదా లైక్ అని అనొచ్చు. ఇలా యాజ్ని కన్ఫ్యూషన్ లేకుండా రకరకాల సందర్భాల్లో ఉపయోగించవచ్చు. ఇప్పుడు లైక్ గురించి తెలుసుకుందాం. లైక్ అనేది ప్రిపోజిషన్. ఇది ఏ ఏ సందర్భాల్లో మనం ఉపయోగించాలో తెలుసుకుందాం. కంపేరింగ్ అంటే పోల్చేటప్పుడు. లైక్ మీన్స్ సిమిలర్ టు అంటే ఒకేలా ఉండడం. లైక్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అంటే లైక్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఫాలో అవుతుంది. ఎగ్జాంపుల్, హీ ఈజ్ లైక్ అ ఫాదర్ టు మీ. అంటే అతను నాకు తండ్రి లాంటి వాడు. షీ ఈజ్ యాక్టింగ్ లైక్ ఎ చైల్డ్. అంటే ఆమె చిన్నపిల్లలా వ్యవహరిస్తుంది. దిస్ ఈజ్ యూజ్డ్ టు సే that two are similar. To make comparisons using like with verbs of the senses such as look, sound, feel, seem, taste. అంటే కొన్ని verbs ఉపయోగించి పోల్చడం. ఎగ్జాంపుల్, షీ లుక్స్ లైక్ హర్ మదర్. ఆమె తన తల్లిలా కనిపిస్తుంది. అంటే ఆమె తల్లి ఇద్దరూ ఒకేలా ఉన్నారు అని అర్థం. ఇట్ స్మెల్స్ లైక్ ఏ పర్ఫ్యూమ్. ఇది పెర్ఫ్యూమ్లా వాసన వస్తుంది. లైక్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ వర్బ్, మీన్స్ ఎంజాయ్ అంటే ఆనందించడం. వీ యూజ్ లైక్ టు టాక్ అబౌట్ థింగ్స్ ఆర్ పీపుల్ విచ్ వీ ఎంజాయ్ ఆర్ ఫీల్ పాజిటివ్ అబౌట్. అంటే ఆనందించే విషయాలు లేదా వ్యక్తుల గురించి మాట్లాడడానికి లైక్ను ఉపయోగిస్తాము. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్లో లైక్ని డిఫరెంట్ స్ట్రక్చర్స్లో ఎలా యూస్ చేయాలో చూద్దాం. అంటే లైక్ ప్లస్ నౌన్ ఫ్రేజ్, లైక్ ప్లస్ ఇంగ్, లైక్ ప్లస్ టు ఇన్ఫినిటివ్, లైక్ ప్లస్ WH క్లాస్. ఇలా రకరకాల స్ట్రక్చర్స్లో లైక్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్, డూ యూ లైక్ ఐస్ క్రీమ్. అంటే నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా? శామ్ లైక్స్ సింగింగ్. అంటే శామ్కు పాడడం ఇష్టం. షీ లైక్స్ టు ఈట్ చాక్లెట్స్. అంటే ఆమె చాక్లెట్లు తినడానికి ఇష్టపడుతుంది. ఐ డోంట్ లైక్ వాట్ హీ డిడ్. అంటే అతను చేసిన పని నాకు నచ్చలేదు. లైక్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ ఫర్ ఆఫర్స్ అండ్ రిక్వెస్ట్. వీ యూజ్ వుడ్ లైక్ టు ఆఫర్ సంథింగ్ టు సమ్వన్ ఇన్ ఏ పొలైట్ వే. వుడ్ లైక్ పొలైట్ వేలో ఎవరికైనా అందించడానికి లేదా పొలైట్గా ఏదైనా చేయమని వారిని అడగడానికి లేదా పొలైట్గా మనకి ఏం కావాలో చెప్పడానికి ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్, వుడ్ యూ లైక్ టు వాచ్ ఏ మూవీ. అంటే మీరు సినిమా చూడాలనుకుంటున్నారా? ఐ వుడ్ లైక్ ఎ పిజ్జా విత్ ఎక్స్ట్రా చీజ్. అంటే నేను పిజ్జా తినాలనుకుంటున్నాను ఎక్స్ట్రా చీజ్తో. లైక్ యాజ్ ఎ సఫిక్స్. వీ కెన్ యూజ్ టు మీన్ సిమిలర్ టు అంటే ఒకేలాగా. ఎగ్జాంపుల్, షీ హ్యాస్ ఏ చైల్డ్ లైక్ వాయిస్. అంటే ఆమె గొంతు చిన్నపిల్లలా ఉంది. బీ లైక్ ఆర్ వాట్స్ లైక్. దిస్ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ ఫర్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్ సచ్ యాజ్ దేర్ అపియరెన్స్, క్యారెక్టర్, బిహేవియర్. అంటే ఎవరైనా వారి ప్రవర్తన, రూపం ఇలాంటి వాటి గురించి అడగడానికి ఇది ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, వాట్స్ యువర్ న్యూ టీచర్ లైక్. అంటే నీ ఉపాధ్యాయుడు ఎలా ఉన్నారు.
look like. This is used to talk about someone's appearance. Example, what does your father look like? అంటే మీ తండ్రి ఎలా ఉంటారు? Giving examples. This is used to introduce examples. అంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి. ఎగ్జాంపుల్, I do lot of things every day like reading books, cooking. అంటే నేను ప్రతిరోజు పుస్తకాలు చదవడం, వంట చేయడం ఇలాంటివి చాలా పనులు చేస్తుంటాను. ఇలా లైక్ను డిఫరెంట్ సందర్భాల్లో ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు యాజ్కి లైక్కి మధ్య సిమిలారిటీ ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్, no one makes chocolates like my mother does. No one makes chocolates as my mother does. అంటే మా అమ్మ చేసినట్టు చాక్లెట్లు ఎవరూ చేయరు. ఇక్కడ యాజ్ ఈజ్ ఫాలోడ్ బై ఏ క్లాజ్ అంటే సబ్జెక్ట్ ఆర్ వర్బ్. అంటే లైక్ అనేది మనం ఉపయోగించకూడదు, యాజ్ అనేది ఇక్కడ ఉపయోగించాలి. కంపేరింగ్ టూ థింగ్స్. ఏవైనా రెండింటిని పోలుస్తున్నప్పుడు. ఎగ్జాంపుల్, షీ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ చైల్డ్ అనేది కరెక్ట్ కాదు. షీ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ చైల్డ్ అంటే ఆమె చిన్నపిల్లలా వ్యవహరిస్తుంది. ఇది కరెక్ట్. ఇక్కడ లైక్ అనేది నౌన్ ఆర్ ప్రొనౌన్తో ఫాలో అవుతుంది. యాజ్ టు మీన్ ఎ రోల్ ఆర్ ఏ జాబ్ వీ కాంట్ యూస్ లైక్. ఇన్స్టెడ్ లైక్ ఈజ్ టాకింగ్ అబౌట్ సిమిలారిటీ. ఎగ్జాంపుల్, షీ వర్క్స్ యాజ్ అ మేనేజర్ మీన్స్ షీ ఈజ్ ద మేనేజర్ అంటే ఆమె మేనేజర్గా పనిచేస్తుంది. షీ వర్క్స్ లైక్ ద మేనేజర్ మీన్స్ షీ ఈజ్ నాట్ ద మేనేజర్ బట్ షీ వర్క్స్ ఇన్ ఎ సిమిలర్ వే టు మేనేజర్ అంటే ఆమె మేనేజర్ లాగా పనిచేస్తుంది. ఆమె మేనేజర్ కాదు కానీ మేనేజర్ లాగా పనిచేస్తుంది. ఇలా లైక్ని, యాజ్ని కొన్ని సిమిలర్ సందర్భాల్లో మనం ఉపయోగించవచ్చు. సో మీరు ఏమాత్రం కన్ఫ్యూషన్ లేకుండా యాజ్ని, లైక్ని రకరకాల సందర్భాల్లో ఉపయోగించండి. ఇదండి ఇవాల్టి టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.